కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్ లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఎల్లంపల్లి కాళేశ్వరం నీటిని విడుదల చేసి చెరువులను నింపాలి అని డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో రంగంలోకి దిగిన పోలీసులు సుంకే రవిశంకర్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాము అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్ లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఎల్లంపల్లి కాళేశ్వరం నీటిని విడుదల చేసి చెరువులను నింపాలి అని డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో రంగంలోకి దిగిన పోలీసులు సుంకే రవిశంకర్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాము అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కన్నెపల్లి పంపులను వెంటనే రైతులను వెంటనే రైతుల పంటలను వెంటనే వరద కాలువకు నీళ్లు వెంటనే వరద కాలువకు నీళ్లను వెంటనే జై తెలంగాణ ప్రభుత్వాన్ని బ్యానర్లలో పెద్ద పెద్ద పోస్టులు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు నేను గతంలో వరదకాలు వెంబడ చాలా ఫ్లెక్సీలు చూసిన, అది ఇప్పుడు నవ్వొస్తుంది, చాలా విదూరంగా అనిపిస్తోంది. ఎందుకంటే మేడిపల్లి సత్యం అపర భగీరథుడు అని ఒక గీడ కూడా నేను పెద్ద హోర్డింగ్ చూసిన. మరి ఏడి అపర భగీరథుడు? ఇలా చొప్పదండి నియోజకవర్గంలో వరదకాలు వెంబడ ఒక్క ఎకరం కూడా ఇవాళ ఆయకట్టు మరి నారలేసుకునేటువంటి పరిస్థితి లేదు. వరద కాలువ ఎండిపోయింది. ఈ మేడిపల్లి సత్యంకో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో కనబడతలేదా అని చెప్పి నేను రైతుల పక్షాన అడుగుతా ఉన్నా. మరి ఇవాళ రైతుల సంక్షేమం అని ప్రతిరోజు స్టేట్మెంట్ తెచ్చుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా ఇవాళ ఇక రైతుల సంక్షేమం కోసం రేపు ఏదో పాదయాత్ర చేస్తారని కూడా విన్నాం. దేనికి పాదయాత్ర? ఇలా కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా దేవుడు కరుణించి బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చిండు. గోదావరి అంతా పారుతా ఉంది. ఇలా కన్నెపల్లి పంపుల ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల్, ఎల్లంపల్లికి పంపి ఎల్లంపల్లి నుంచి
గాయత్రి పంప ద్వారా మిడుమారే నింపచ్చు, వరద కాలువ నింపచ్చు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం వరద కాలువ ఒక జీవనది లాగా 2 టీఎంసీలతో 365 రోజులు ఫుల్ కలకలలాడింది. ఒక జీవనది తలపించే విధంగా ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. వరద కాలువ ఎండిపోయినటువంటి పరిస్థితి. వరద కాలువలో చుక్క నీరు లేక ఆ ప్రాంతం దాదాపు 60-70 కిలోమీటర్ల పెట్టు దాని మీద ఆధారపడి రైతులందరూ కూడా వ్యవసాయాన్ని సాగు చేసుకుంటారు, మోటార్లు ఆన్ చేసుకొని. ఇవాళ రైతులందరూ కూడా దాని పక్కన ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండబెట్టి పడవ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అరకొరగా ఎలినోనో వచ్చింది, ఎలినోనో కరువు వచ్చింది. ఇవాళ ఆ కరువు కాంగ్రెస్ తెచ్చింది. బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉన్న ఈ అసమర్థ ఎమ్మెల్యే, ఈ అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం కనుకనే ఇవాళ రైతులకు తలాపులా పారుతున్న గోదావరి ఉన్నా, బ్రహ్మాండంగా నీళ్లున్నా కూడా నీళ్ళు ఇయ్యలేనటువంటి అసమర్థ ప్రభుత్వం చేపట్టే ఇవాళ నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చొప్పదండి నియోజకవర్గం అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. నార్లు బీడ్లు వారి మళ్ళీ నెర్రలు వారినటువంటి నేలలు చొప్పదండి నియోజకవర్గంలో కనబడుతున్నాయి. యావత్ తెలంగాణ అంతా కనబడుతున్నాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ కు కనబడతలేని నేలలు కాంగ్రెస్ కు కళ్ళకు కనబడతలేవా? కనుక వెంటనే మీ పాదయాత్రలు చేసిన పాదయాత్ర చేస్తే పాదయాత్ర నీళ్ళు వస్తుందానే? పాదయాత్ర చేస్తే నీళ్ళు వస్తాయా? పాదయాత్ర చేస్తే నీళ్ళు రావు. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఎల్లంపల్లి ద్వారా పంట పొలాలకు వరద కాలువకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చినటువంటి దాంతో పంట పొలాలు పండించుకుంటారు రైతులంతా. కానీ ఇవాళ మళ్ళీ రైతాంగాన్ని వంచే ప్రయత్నం పాదయాత్రల పేరుతో, ఇవాళ ఏదో దేవుళ్ళ పేరుతో ఇవాళ రైతాంగాన్ని మళ్ళీ మోసం చేసే పరిస్థితి. రైతుల మీద ప్రేమ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయండి. అన్నారం సుందిల ద్వారా ఎల్లంపల్లి ద్వారా ఇవాళ మిడుమానేరు నింపండి. మరి వరద కాలువ జీవనదిలాగా గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లయితే ఉన్నానో అలాగే వరద కాలువ నింపండి. రైతాంగాన్ని రక్షించాలని, రైతాంగాన్ని పంటలను కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కోనసీమగా ఉన్నటువంటి ఈ యొక్క